జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకోవడం జరిగింది. అందులో మొదటి సంతకం కింద ఉపాధి హామీ పనులను రైతాంగానికి లింక్ చేస్తూ తీసుకున్న ఆ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఒక నిర్ణయం. అది దేశ చరిత్రలోనే ఇది రైతాంగం పట్ల ఒక అద్భుతమైన నిర్ణయంగా దీన్ని భావిస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరగాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం. అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకరం, చాలా అభినందనీయం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందని అంటే, ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకన్నా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పగలుగుతాం. ఎంతో ఉన్న అతి ముఖ్యమైన అతి ఇబ్బందికరమైన ఒక సమస్యను తీర్చడమైనట్లుంది. దీనికి రైతుల పక్షాన, ప్రజల పక్షాన, మా కాన్స్టిట్యున్సీ పక్షాన ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకా రైతులకు గత 5 సంవత్సరాలుగా ఒక డ్రిప్ వచ్చింది లేదు, ఒక స్ప్రింక్లర్ వచ్చింది లేదు, ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదు. వీటన్నిటిని కూడా మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గుత్తి చెరువుకు ఆల్రెడీ ఆ రోజుల్లోనే మేము నీళ్లు కేటాయింపులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది, ఛానల్ చేయించడం జరిగింది. సో అంచేత గుత్తి చెరువు కింద ఎలాగూ పంటలు లేవు. అందులో అక్కడ ఎన్టీఆర్ గృహాలు అని చెప్పేసి లేదు, అక్కడ ఈరోజు ఇంటి స్థలాలన్నీ కూడా ఇచ్చున్నారు కాబట్టేసి దాన్ని అక్కడ పంటలు ఎవరైనా వేయడం లేదు కాబట్టేసి గుత్తి చెరువుని త్రాగునీటి ట్యాంకు కింద, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కింద దాన్ని మార్చి అందులోకి వెళ్తున్న వ్యర్థపు నీరన్నింటినీ కూడా డైవర్ట్ చేసేసి గుత్తి చెరువుని తాగునీటి చెరువుగా కింద మార్చేసి ఒక ట్యాంకు కింద మార్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కింద మార్చేసి అతి త్వరలో గుత్తి తాగునీటి సమస్య తీరిపోతుంది అని చెప్పేసి నేను సూచన చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.